మామూలుగా నాగబాబు ఇట్లాంటి విషయాలు జోక్యం చేసుకోరు ఆయన జనరల్గా. అయితే ఆయన కూతురు మీద కూడా చాలా ట్రోల్స్ జరిగాయి అప్పుడు. ఆమె పేరు నిహారిక మీద. ఆమె భర్తని ఈమె వదిలేసింది, ఈమె బిహేవియర్ వల్ల భర్త వదిలేశాడని జరిగింది. తర్వాత ఆమె పబ్కి వెళ్ళినప్పుడు అక్కడ డ్రగ్స్ ఉన్నాయి. నిజానికి ఈమెకి డ్రగ్స్కి ఏమి సంబంధం లేదు. ఈమె డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఏమి ఎక్కడ ఆరోపణ రాలేదు. ఆ పబ్లో ఈమె ఆ రోజు వెళ్ళిన పబ్లో డ్రగ్స్ పట్టుబడినాయి అనేది ఆరోపణ. దాంట్లో ఈమె ఉంది కాబట్టి ఈమె కూడా డ్రగ్స్ కోసం వెళ్ళిందని, అంతరాత్రి అక్కడ ఏం చేస్తుందని. మామూలుగా మనకు తెలుసు సెలబ్రిటీలు పిల్లలు వాళ్ళ నైట్లలో పబ్లో పర్మిషన్లు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ముఖ్యంగా కొన్ని రకాల పబ్బులకి నైట్ అంతా కూడా పర్మిషన్ ఉంటాయి. 5 స్టార్ హోటల్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు గడుపుతుంటారు. రెండోది ఇంత ముందులాగా నైట్ అండ్ డే అనే కాన్సెప్ట్ పోయింది. వాళ్ళ చాలామంది నైట్లో వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్తారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చినాక మొత్తం కాన్సెప్ట్లు మారిపోయినాయి. సో ఓల్డ్ కాన్సెప్ట్ నైట్లో తిరగడం, లైట్లో ఇది అనేది పోయింది అసలు. చాలామంది నైట్ లైఫే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి నైట్ వర్క్ ఉంటుంది. అలాగా వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళు వెళ్తారు. డే అంతా పనిచేస్తారు, నైట్లో పోయి ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఏదో లేట్గా లేస్తారు. కొంతమంది నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన డే అంతా నిద్రపోయి నైటే పని చేస్తాడు. షూటింగ్లు కూడా అలాగే ప్లాన్ చేస్తాడు. ఆయన సబ్జెక్టులు కూడా అలాగే ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ అది ఆయనకి నడుస్తుంది కాబట్టి చేస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం ఎట్లా విమర్శిస్తాం? సో కాబట్టి అలాగా ఈ అమ్మాయి వెళ్ళింది. అప్పుడు ఈ అమ్మాయి మీద కూడా కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయి బట్టల మీద, ఈ అమ్మాయి ఒక సినిమాలో, తమిళ సినిమాలో కొద్దిగా ఎక్స్పోజింగ్ కాస్ట్యూమ్స్ వేసుకునింది, దాని మీద కూడా చేశారు. మామూలుగా ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళ హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఆ ఫ్యామిలీలో విమెన్ బాగా చేయకూడదు, అంటే ఎక్స్పోజ్ చేయకూడదు అనుకుంటారు. కృష్ణ వాళ్ళ కూతురు మంజులని హీరోయిన్ కానివ్వకుండానే ఫ్యాన్స్ ఆపేశారు. కృష్ణ ఒప్పుకున్నాడు మంజుల హీరోయిన్ కావడానికి, కానీ ఫ్యాన్స్ వచ్చి చాలా తీవ్రంగా ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే పద్మాలయాలకు వెళ్ళి ఫ్యాన్స్ కిరోసిన్ పోసుకొని ముట్టించుకోవడానికి ట్రై చేశారు. అంటే ఇది ఒక రకంగా బ్లాక్ మెయిలే కదా. తన ఫేవరెట్ హీరో వాళ్ళ కూతురు ఇంకా అవ్వకూడదు అనమాట. ఆమె కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వకూడదు. ఇది క్లియర్గా ఫీడల్ మనస్తత్వం, పేట్రియార్కల్ మనస్తత్వం. చివరి కృష్ణ కూడా ఇంకా మన వాళ్ళు ఎవరన్నా చనిపోతే మళ్ళీ జీవితాంతం వెంటాడుతుంది, అమ్మ నువ్వు ఆపేసాయి అని చెప్పాల్సి వచ్చింది. ఆమె చాలా బాధతో ఆగాల్సి వచ్చింది. తర్వాత పెద్ద అయినాక ఏవో చిన్న చిన్న క్యారెక్టర్లు అవి చేసుకుంది. అంటే ఇప్పుడు అది మారింది. ఇప్పుడు కమల్ హాసన్ కూతురు చాలామంది పిల్లలు చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూతురు కూడా చేస్తుంది. ఇలాగే ఇప్పుడు మారింది. ఇది కూడా ఇంకొక 20 ఏళ్ళకి మళ్ళీ మారుతుంది ఖచ్చితంగా. ఇప్పుడున్న ఈ డిస్కషను వేరే రూపంలోకి వెళ్తుంది. కాకపోతే ఈ కాంటెక్స్లో అంటే ఆయన ఫ్యామిలీ చుట్టూ, ఆయన కూతురు చుట్టూ జరిగిన డిబేట్స్ అవన్నీ ఆయన మైండ్లో ఉండొచ్చు. సో ఇప్పుడు శివాజీ మాట్లాడడం వల్ల ఆయన కొంత పర్సనల్గా కూడా తీసుకొని ఉండొచ్చు. లేకపోతే ఆయనకి శివాజీకి ఏం వైరుధ్యం నాకు తెలిసి ఏమి లేదు. సో మాట్లాడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఆయన ఆ కాంటెక్స్లో ఆయన మాట్లాడాడు. ఆయన చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 14 మినిట్స్ ఉంది ఆ వీడియో. అదేంటంటే స్త్రీలు ఏ బట్టలు వేసుకోవాలి ఏంటనేది ఎవరు కంట్రోల్ చేయకూడదు. స్త్రీలు వాళ్ళ భద్రత చూసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన కంఫర్టబుల్గా ఉన్న బట్టలు వేసుకోవచ్చు అనేది చెప్పాడు. అంతవరకు కూడా ఆయన్ని వ్యతిరేకించాల్సిన అంశం ఏం లేదు. కానీ ఈ శివాజీని సపోర్ట్ చేసే వాళ్ళని ఆయన ఒక రకంగా నిందాపూర్వకంగా దాంట్లో మాట్లాడాడు. స్త్రీలని అంటే మిమ్మల్ని ఇలా మాట్లాడితే మీరు ఎందుకు గమ్మున ఉండారు అది ఇదని ఆయన అన్నాడు. దాంతో స్త్రీలు అట్టయ్యారు. నీకు ఎలాగా శివాజీని వ్యతిరేకించే హక్కు ఉంటుందో మాకు శివాజీని సపోర్ట్ చేసే హక్కు ఉంది.